ఒకటే మాట చెప్తున్నాను. ఎవరైనా సరే గ్రీన్లాండ్ మీద గాని డెన్మార్క్ మీద గాని వచ్చారు అంటే ముందు వాళ్ళని అక్కడికక్కడే పేల్చి చంపేయండి. ఆ తర్వాత వచ్చి గవర్నమెంట్ కి సంజాయిషి చెప్పుకోండి అని ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం. కంచే చేను మేస్తే అన్న సామెత మీరు విన్నారు కదా. అటువంటి ఒక సామెత ఇప్పుడు ట్రంప్ కే ఎదురు తిరిగింది. అయితే ట్రంప్ తన నాటో దేశాల్లో ఉన్న డెన్మార్క్ పైనే విరుచుకుపడుతున్నాడు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ హిట్లర్ లాగా విర్రవీగుతున్నాడు. ఫ్రెండ్స్, వినాశకాలే విపరీత బుద్ధి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ట్రంప్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో అది తన మెడకే చుట్టుకుంటోంది. అయితే డెన్మార్క్ కి సంబంధించిన అధ్యక్షురాలు ఏముందో తెలుసా? ఎవడైనా డెన్మార్క్ జోలికి వస్తే షూట్ చేసి పారేయండి, తర్వాత గవర్నమెంట్ కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంది. ఆవిడ చెప్పిన ఈ మాట ఒక్కసారిగా ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తుంది. మై ఫ్రెండ్స్, ఈ వీడియో విని అసలు ఇప్పుడు నాటో దేశాల పరిస్థితి ఏంటి, ట్రంప్ వెనిజులానే డెన్మార్క్ ని కూడా తీసేసుకోవాలనుకుంటున్నాడా, బలవంతంగా ఆక్రమించాలనుకుంటున్నాడా అనే విషయం పైన ఒక్క క్లారిటీ రావాలి అంటే మాత్రం దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ట్రంప్ వెనిజులాని బలవంతంగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడో ఇమ్మీడియట్ గా ట్రంప్ ఏం చేశాడంటే నా నెక్స్ట్ టార్గెట్ డెన్మార్క్, నా నెక్స్ట్ టార్గెట్ కొలంబో, ఇలా రకరకాల ప్లేసెస్ చెప్పాడు. అయితే ఎప్పుడైతే నా నెక్స్ట్ టార్గెట్ డెన్మార్క్ అని అన్నాడో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు షాక్ అయిపోయాయి. అసలు డెన్మార్క్ అనేది నాటో దేశాల్లో సభ్యత్వం ఉన్న దేశం. అయితే మీకు ఒక క్లారిటీగా ఒక విషయం చెప్తాను. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ మ్యాప్ ని చూడండి ఫ్రెండ్స్. ఈ మ్యాప్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పైన ఉన్న గ్రీన్లాండ్ ఉంది కదా, ఈ గ్రీన్లాండ్ అనేది కింద ఉన్న డెన్మార్క్ కంట్రోల్లో ఉంటుంది. ఈ గ్రీన్లాండ్ అనేది పూర్తిగా మంచు ప్రదేశం అన్నమాట. జనాలు అక్కడ జనాభా గురించి చెప్పాలి అంటే మహా అయితే 50,000 నుంచి 80,000 మంది ఉంటారంటే, అంతకన్నా ఉండరు. సో అక్కడంతా ఎక్కువగా మంచు ప్రాంతం ఉండటం వల్ల జీవనానికి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అంటే లైఫ్ స్టైల్ అక్కడ ఎక్కువగా నడవదు. ఓకే, సో ఈ డెన్మార్క్ అనేది ఈ యొక్క గ్రీన్లాండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటది అనమాట. ఇంకా చెప్పాలి ఎగ్జాంపుల్ గా అంటే మన భారత్ భూభాగంలో లేని మారిషస్ కంట్రీ ఉంటుంది కదా. సో మన భారత్ మారిషస్ ని కనుక రూల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అది నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను, వేరే విషయం కాదు. అయితే ఇప్పుడు ఈ అమెరికా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అమెరికా ఏం చేస్తుందంటే ఈ గ్రీన్లాండ్ ని తన అదుపులోకి తీసుకుంటే, గ్రీన్లాండ్ పక్కనే ఉన్న రష్యా ఉంది కదా, రష్యా మీద దాడి చేయడం వాళ్ళకి చాలా సులువు. నిజం చెప్పాలి అంటే గ్రీన్లాండ్ కి అంటే డెన్మార్క్ కి అమెరికాకి ఒక డీల్ ఉంది. అదేంటంటే మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. ఎవరు? అమెరికా వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు డెన్మార్క్ కి, గ్రీన్లాండ్ కి. ఓకే, అలా ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అమెరికా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ మిలిటరీ బేసెస్ ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది వాళ్ళ మధ్య ఉన్న డీల్. ఓకే, ఇకపోతే నాటో విషయంలోకి వచ్చినట్టయితే అసలు నాటో అంటేనే ఏంటంటే ఈ 32 దేశాలు ఏదైతే ఉంటాయో ఈ నాటో సభ్యత్వం కలిగిన దేశాలు, ఈ దేశాలు ఓకే, ఈ దేశాలు వేరే దేశం అంటే ఈ 32 దేశాలు కాకుండా వేరే ఏ దేశం వచ్చి వాళ్ళపైన అటాక్ చేసినా కూడా ఈ 32 దేశాలు ఒకటైపోయి ఎదురు తిరుగుతాయి అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా గొడవ కూడా అదే. రష్యా నుంచి తప్పించుకొని ఇండిపెండెంట్ గా ఉండటం కోసం ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కావాలని కోరుకుంటోంది. వన్స్ నాటో సభ్యత్వం వచ్చేసింది అంటే ఇంక రష్యా చేజారిపోయినట్టే ఉక్రెయిన్. సో అది గొడవ. ఇప్పుడు నాటో అంటే మీకు క్లారిటీగా అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇప్పుడు అదే నాటో దేశాన్నే ట్రంప్ ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. అది కూడా ఎలాగా? ఈ గ్రీన్లాండ్ ప్రదేశం ఉంది కదా, దీనిలో ఒక్కొక్కడికి $10,000 నుంచి $1,00,000 ఇచ్చేసి మొత్తం వాళ్ళని ఆక్రమించుకుందాం అనుకుంటున్నాడు. సో అప్పుడు ఈ మాట బయటకు వచ్చిన తర్వాత, ఈ డీల్ ఎప్పుడైతే మొత్తం ప్రపంచానికి తెలిసిందో ఇమ్మీడియట్ గా డెన్మార్క్ కి సంబంధించిన అధ్యక్షురాలు అంటే పిఎం ఏమన్నా తెలుసా? సైనికులకి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైనా సరే గ్రీన్లాండ్ మీద గాని డెన్మార్క్ మీద గాని వచ్చారు అంటే ముందు వాళ్ళని అక్కడికక్కడే పేల్చి చంపేయండి, ఆ తర్వాత వచ్చి గవర్నమెంట్ కి సంజాయిషి చెప్పుకోండి అని ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడంతో ఇప్పుడు అది సంచలనంగా మారిందనమాట.
అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు ఈ డెన్మార్క్ అనే దేశం ఎలాగ వాళ్ళని డెవలప్ చేసుకున్నారంటే, 1952 ఆ టైంలో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. ఆ టైంలో వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకున్న ఒక విషయం ఏంటంటే, అమెరికానే కాదు, ఏ దేశం అయినా సరే వాళ్ళ మీద దాడికి దిగితే ఫస్ట్ ప్రతి ఒక్క సైనికుడు యుద్ధ వీరుడైపోతాడనమాట. అయిపోయి ఎదురు తిరుగుతాడు వాళ్ళ మీద. అలా ఎదురు తిరిగిన తర్వాత వాళ్ళొచ్చి గవర్నమెంట్‌కి ఆన్సర్ చెప్పుకోవచ్చు. ముందు గవర్నమెంట్ పర్మిషన్, గవర్నమెంట్ ఓకే చెప్పాలా? ఇలాంటివి ఏమీ కూడా అక్కర్లేదు. సో, వాళ్ళకి వాళ్ళు అలా ట్రైన్ చేసుకున్నారు. దానికి అమెరికా ఏం మినహాయింపు కాదు. అమెరికా సూపర్ పవర్ దేశం కావచ్చు. కానీ నాటో సభ్యత్వం తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్‌కి కట్టుబడి ఉండాలి. అవును కదా! అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఒక మెసేజ్ చెప్పిన తర్వాత ఇప్పుడు నాటో దేశాల్లో మన ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, పోలాండ్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఒక్కటైపోయాయి. డెన్మార్క్ జోలికి ట్రంప్ వస్తే ఊరుకోం అని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. మరోవైపు ట్రంప్ ఏమంటున్నాడు తెలుసా? అసలు నాటో దేశంలో ఎందుకు డెన్మార్క్ ఎందుకు ఉండాలి తీసేయండి అంటున్నాడు. అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ వీడియో స్టార్టింగ్ లో కంచే చేను వేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇంకా? అర్థమైంది కదా! వాళ్ళ నేటో దేశంలో సభ్యత్వం పొందిన దేశమే గ్రీన్లాండ్ ని లాక్కుంటుంటే ఇంకేమవుతుంది? ఒకవేళ గనక గ్రీన్లాండ్ అంటే లాక్కుంటే డెన్మార్క్ ని గనక బలవంతంగా గనక ట్రంప్ లాక్కుంటే మొత్తం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి జస్ట్ పునాది పడినట్టే. ఎందుకో చెప్తా వినండి అది కూడా. ఎందుకంటే అప్పుడు చైనా ఏమంటుంది? మాకు తైవాన్ నాకు కావాలి, మేము తైవాన్ తీసేసుకుంటా ఉంటది. రష్యా ఉక్రెయిన్ తీసేసుకుంటది. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు తీసేసుకుంటారు. మిగిలిన దేశాల్లో ఊరుకుంటే కాముగా అంటే యుద్ధం మొదలవుతుంది అనమాట. సో యుద్ధం ఆపుతాను అన్న ట్రంప్ యుద్ధం ఆపట్లేదు. యుద్ధానికి ఇంకాస్త ఆజ్యం పోస్తున్నాడు అనమాట. సో అది ఫ్రెండ్స్ జరిగింది. సో ఆవిడ చెప్పిన ఈ షూట్ చేసి పడేస్తా అన్న ఈ మాట ప్రస్తుతం సూపర్ వైరల్ అయితే అయిపోతుంది. మరి అసలు దీనికి మీ కామెంట్ ఏంటి? మీరు అసలు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు రష్యా రంగంలోకి దిగాలా? లేదా నాటో దేశాలు ఏకంగా అమెరికాని తీసి పక్కన పెట్టాలా నాటో నుంచి అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కూడా జస్ట్ మాకు కామెంట్ సెక్షన్ లో చెప్తే మేము ఇంకా ముందుకి అప్డేట్స్ తో తీసుకొని వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.